హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము బిర్యానీ దావత్కి వచ్చినాం. ఇలా బిర్యానీ ఎలా చేసుడో మీకు చూపిస్తా, చూడండి. అలా గైస్, ముందు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కోయాలి. మా దాంట్లో తిండిపోతు పత్రిక వచ్చినాడు, ఏం పని చేయడు. ఇటు వచ్చి పత్తల గేమ్ ఆడుకుంటాడు. ఈయనని వాళ్ళన్నా మరి మా బియ్యం రైస్ ఎంత ఇచ్చినావు? 2 కిలో నువ్వు గవిట్టుకుండు తింటేందుకే. మరి పని చేద్దాం పిల్లలు, మరి లేట్ అయితే నాకలైతే అంటే ఊరేది నాన్న వచ్చి తినేందుకే. పెద్దోళ్ళము పెద్ద లెక్కలు ఉంటావు, చిన్న లెక్కలు ఉండాలి. నీ పెద్ద లెక్కలు. గైస్, మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేయరు. ఎసుంటి తీయాలో చెప్తే మేము తీస్తాం. అసుంటి ఓకే. వీడు మా శిష్యుడు శ్రీకాంత్. నీ పేరేం తమ్ముడు? శ్రీకాంత్. ఇప్పుడు చిప్పు ఈయననే. చిప్పు కాదు ఫ్రెండ్స్, దాన్ని చెఫ్ అంటారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మాస్టర్ చెఫ్. ఇంత సాలా సాలు కట్టెలకు వమ్మన్నది మాత కలువనే వమ్మన్నది, కట్టెలకు వమ్మన్నది మాత కలువనే వమ్మన్నది, ఏడికే సందమా. గైస్, మావాడు అన్ని నూరుకొని రారా అంటే ఏం నూరులేడు. అన్ని ఇటు తెచ్చినాడు. ఇప్పుడు బండబడి దంచుతున్నా. మీరు పోయేటప్పుడు అన్ని దంచుకుని పోరు గైస్. గైస్, వాళ్ళు ఇల్లు అద్దం లేరు. ఇడే దంచుకున్నట్లద్దు, మనం వెరైటీగా దంచుకుందామని తీసుకొచ్చి ఇప్పుడు దంచేత కాక ఆయన పేరు చెప్తున్నాడు. గైస్, ఈ రోజు మా ఆలిటెక్ మిస్ అయింది బాగా గైస్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు. ఏం చేసావు చెప్పు. అంటే బంద్ చేయి బావా, పని చేయి. పత్రాడుతున్నాయి మరి ఇంకో మరి గోను పోతుంది. ఎప్పుడు పోతుంది ఆయనకి ఇచ్చేది. శ్రీకాంత్ బాగా పొంగుతున్నారు బాబు. శ్రీకాంత్ పొంగ. దంచుతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మసాలాలు దంచుతున్నాం. ఎవరికి రాని కోసం రవీందర్కి వచ్చింది. మా ఊర్లో ఏడ దొరికి నిమ్మకాయ. గైస్, మట్టి ఎందుకు ఎడుతున్నా అంటే ఇంటికే నాకు తిట్లు తినద్దా. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి గైస్. ఇవన్నీ కట్టె పువ్వు పోవాలి. కట్టె పుల్లలు ఇవన్నీ చెప్పురా. కట్టె పుల్లలు మసాలా అల్లం పేస్ట్. గైస్, ఇది అల్లం పేస్ట్. పచ్చగా ఉన్నది, ఎర్రగా ఉండాలి. కానీ నువ్వు వేయరా, నువ్వు చెప్పిన అన్నీ వేసాయి సరేనా. ఇలా పసుపు కలిపినారు గైస్, మీరు కలుపుకో. రాబోరా ఎంత సిక్కు ఈ పాటికి అయిపోతుండే బిర్యానీ. అయిపోతుండే నీకోసం ఎవరైనా కలపకుండా. ఫ్రెండ్స్, మనం తర్వాత కారం పొడి వేసుకోవాలి.
చాలు చాలు. కారం పొడి వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. అరే బాగా అయితే కారం అయింది అనుకో. అరే కారం అవుతుందిరా ఇది. నువ్వు కానీ నాకు బాగా ఉప్పు కలపలేదా కారంలా? ఉప్పు కలపలే మరి, ఉప్పు వేసుకోవాలి మనం. ఉప్పు ఎక్కువైంది. ఓకే గైస్, ఈ రోజు మన బిర్యానీ సక్సెస్ అయితే మీకు ఒకవేళ లైక్ షేర్ కామెంట్ చేయండి గైస్. సక్సెస్ ఉల్లిగడ్డలు మంచిగా ఎంచిన ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిగడ్డలు, రైస్ మీద మంచి నిమ్మకాయలు విండుకోరు, ఇలా టేస్ట్ వస్తుంది. నిమ్మకాయలు విండుకుంటే 4 అన్నా 3 అన్నా విండుకోరి. ముంచు రైట్ పోయి పోయి తింటా. మీ ఎందుకు తినవు? లాస్ట్ మూమెంట్ పెరుగు పోసుకోవాలి. అంత పోయాకరా, రే బాగా పోయాకరా, సరిపోతుంది. తెలుసా? హలో గాయ్స్, లాస్ట్ మూమెంట్ కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, ఎంచిన ఉల్లిగడ్డలు వేసుకుంటే అయిపోయి అయిపోయా చాలు. మన బిర్యానీ సక్సెస్ అవుతుంది గైస్. మీద పోయినా బయటపడిపోయాడు పాపం. బిర్యానీ గైస్. సూపర్ ఉంది బిర్యానీ గైస్. మిఠ బిర్యానీ